నమస్తే సార్. మేడం నమస్తే అండి. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు మాత్రం చాలా బాధగా ఉంది రాఘవ సార్. 200-300 ఎపిసోడ్స్ అయినా ఏంటే అవును సార్. ఇంకా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కళాసేవకు రిటైర్మెంట్ ఏంటి సార్? అట్లా కాదు కదా రాఘవ, చూసే వాళ్ళకు కూడా కొంచెం మార్పు రావాలి. సో ఇన్నేళ్ళు నువ్వు చేసినందుకు నీకు గుర్తింపుగా సత్కారం చేసి నీకు రిటైర్మెంట్ ప్రకటిద్దామని యాజమాన్యం నిర్ణయించింది. కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాం అనేసి. తట్టుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంది సార్. ఈ టైంలో రిటైర్ అయిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకో. తర్వాత పరిస్థితి బాగుంటుంది సార్, చాలా దారుణంగా ఉంటుంది సార్. వాళ్ళు తీసేస్తే ఏం చేద్దాం? నా దరిద్రాన్ని దగ్గర నుంచి చూడాలనుకుంటున్నాను మేడం. దరిద్రమో లేకపోతే ఇంకా గొప్పతనం ఎవరు తెలుసు? చేస్తుందాం ఇదే చేస్తాను సార్. ఆఫ్టర్ దిస్ ఏమవుతుందో తెలియాలంటే లెట్స్ నౌ వెల్కమ్ రాకీ రాఘవ along with his team. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్న తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా. అయ్యో ఎంత కష్టం వచ్చింది రాఘవ్ గారు. అరగంటకు ఒకసారి బకెట్ నిండిపోతుంది సార్. తీసుకెళ్లి మొక్కలకు పోసుకుంటున్నాను సార్. ఈ దరిద్రానికి కారణం ఏంటో తెలుసా సార్? నోటిదోల సార్, నోటిదోల. జబర్దస్త్ షూటింగ్ జరుగుతుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి తొడగొట్టి ఈ రోజు నేను స్కిట్ కొట్టకపోతే నన్ను తీసేయండి అన్నాను సార్. కొట్టలేదు, తీసేశారు. మీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి. గుడ్ న్యూస్ ఏంటంటే జబర్దస్త్ లో పనిచేస్తే వచ్చే డబ్బులతోటి రాఘవ నిలయం అని కట్టుకున్నాను సార్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇదే పంపకి నేను వాచ్మ్యాన్ గా చేస్తున్నాను సార్. నిజం తెలిసాక ఇంకా ఈ కోట్ ఎందుకు సార్? తీసేద్దాం సార్. ఒకప్పుడు నా లైఫ్ ఎంత బాగుండేది తెలుసా అండి? జబర్దస్త్ లో చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక పండగలా ఉండేది సార్. ఆ పండగ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నారా సార్? ఒకసారి చూడండి సార్. అల్లుడు గారు, మా మామగారు, ఇవాళ మీకు జబర్దస్త్ షూటింగ్. నేను పొద్దున్న లేచి మీ బట్టలను ఇస్త్రీ చేసేసి మీ షూకి పాలిష్ పెట్టి రెడీగా ఉంచాను అల్లుడు గారు. ఇక మీద అలాంటి పనులు మీరు చేయకండి. ఏంటండి అల్లుడు గారు, ఈరోజు మీకు షూటింగ్ కదా, మీకు ఇష్టమని ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, చకోడీలు ఇవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రిడ్జ్ కూడా షూటింగ్ పంపిస్తున్నాను అల్లుడు గారు. ఎందుకండి ఇవన్నీ షూటింగ్ లో ఉంటాయి, వాళ్ళు ఇస్తారు. అలా అంటారేంటి అల్లుడు గారు? అసలు మీరెవరు? జబర్దస్త్ స్టార్ రాకెట్ రాఘవ. అల్లుడు నువ్వు స్కిట్ కొట్టకపోయినా పర్లేదు కానీ చెక్కు పట్టుకొచ్చి. ఇంసేపు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఆయనకి షూటింగ్ లో నీరసం రాకుండా ఉండాలని జ్యూస్ పిండుకొని తీసుకొచ్చాను. అయ్యో చేస్తా. అల్లుడు గారు మీకు షూటింగ్ రెడీ అవుతుంది, మీరు రెడీ అవ్వండి తొందరగా. అలాగే. చూసారండి, ఇది ఫ్లాష్ బ్యాక్. ఎంత ఆనందంగా ఉండేది సార్. ఒక్క క్షణంలో మీ దయ వల్ల ఎలా మారిపోయిందో తెలుసా? ఇప్పుడు చూడండి సార్. చెక్కు రాకపోతే ఎన్ని కష్టాలు. ఒక్క క్షణంలో ఎలా మారిపోయిందో చూసారండి. అదృష్టం. ఏం చేస్తాం సార్, ఇలా ఉంటది. యారా పొట్రాజు, ఏంటి మావగారు ఏం చేస్తున్నావు? ఏలే మావగారు. ఎవడెవడో లోపలికి వచ్చి చందాలని అడుక్కున్నాడు, నువ్వు బయట కూర్చొని ఏం పిక్కుతున్నావు? కుక్క కుక్క ఏం చెప్తున్నావు? కుక్క అన్నారు కదా, దాన్ని ముద్దుగా పప్పి అని పిలుచుకుంటాను కదా. నిన్నేరా కుక్క? మామగారు ఇంతకీ ఇంటికి సున్నాలో అడిగారు, ఏం చేసావు? అదేనండి మాట్లాడాను, వారం రోజుల్లో వస్తానని చెప్పారు. అదే నువ్వేవా? అంటే నేను పెట్టి ఎంతరా? చిన్న బిల్డింగ్ 3 ఫ్లోర్లే. 3 ఫ్లోర్లు చిన్న బిల్డింగ్. మామగారు ఈ మొగానికి రాఘవ నిలయం ఒకట. ఊరుకోరా, నన్ను ఓదార్చడానికి ఎవరు లేకపోయినా నిన్ను ఓదార్చడానికి నేనున్నాను. ఏమే పండు పండు, లారీ వచ్చినట్టు వస్తావేంటి? ఏంటి చెప్పండి. ఏం లేదు, మనసేం బాగోలేదు. ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టిస్తే తాగేస్తాను. డ్యూటీ అయిపోయిన తర్వాత లోపలికి రావు సార్. ఎందుకు? లంగాకి బొందు ఎక్కియాలి. నీ లంగాలకు బొందులు చాలు, రథం తాయలాగే తాళ్ళు తీసుకొని ఎక్కించాలి. పంచ 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 మొగానికి పంచు. ఇదిగో నా బ్యూటీస్ పార్లర్ ఐటమ్స్ గంట లోపల ఇవి లోపలికి రావాలి, అర్థమైందా?
గేదెని కడగడానికి పీచు ఉంటే సరిపోద్ది కదే. పంచుల మీద పంచులు, ఈ మాత్రం పంచులు జబర్దస్త్ లో వేసింటే నేను మెడబెట్టి బయటికి గంటే వాళ్ళే కాదు. చూడు ఇదిగో గంట లోపలికి రాలేదనుకో చీల్చి చిల్లి సాసి పోసేస్తాను. అర్థమైందా? అబ్బా రాఘవా నిలయం మళ్ళీ బోట్ ఒకటి. నన్ను మీరు జబర్దస్త్ నుంచి విసిరేస్తే దీన్ని వీళ్ళు ప్రతిరోజు విసిరేస్తూనే ఉన్నారు సార్. సుధీర్తో ఏదో ప్రోగ్రామ్ వెళ్ళామంటే అదే స్టేజ్ ప్రోగ్రామ్ మీద కొద్దిగా డాన్స్ చెయ్యాలని చెప్తే డాన్స్ చేసావా? ఏ పాటకండి? గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. డాన్స్ ఎక్కడ ఉంది? పేమెంట్ ఉంది కదా అని వెళ్ళాను. పేమెంట్ ఏది? డాన్స్ లేదు కదా అని ఇవ్వలేదు. మామగారు ఇలా రండి మామ. ఏంటి శీతాకాలం వచ్చేసింది కదా? వచ్చింది. రాత్రి అయ్యాక రోజు చల్లేసేస్తుంది మామగారు. కప్పుకోవడానికి ఏమైనా ఉంటే ఎవరా మామగారు? అల్లుడి గారికి భలే వెచ్చగా ఉంటది. జాగ్రత్తగా దాచుకో. సరిగ్గా పని చేయ ఇక్కడ. అమ్మా అమ్మా ఏం చేస్తున్నావురా? అడుక్కున్నానయ్యా. అడుక్కునే పద్ధతి ఇది కాదురా, దానికి ఒక పద్ధతి ఉంటది. ఆర్టిస్ట్ ని ఇక్కడ ఉన్నాను. నువ్వు ఇలా చిలక పలుకులు పలికితే ఇంట్లో ఉన్న మనుషులు కాదు పిశాచాలు. ఒక మెతుకు కూడా ఎవరు. నేను చెప్తాను నేర్చుకో. అమ్మా ఇప్పుడే పద్ధతి నేర్పడుకో. చదువుకున్న వాళ్ళందరూ ఒకే టైంలో వస్తున్నారేంటి ఈ రోజు? బాబు నీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందమ్మా నాకు. ఒకసారి ఆగు. బాబు ఒకసారి ఇటు ఇలా తిరుగు. బాబు ఒకసారి తిరిగమ్మా. పరుగు పోద్ది. ఎలా ఉండు? ఎలా అయిపోయావు? అదే కూడా అప్పట్లో బాగుండేవాడిని, ఇప్పుడు రోజు అదిరిపోతుంది. నన్ను కూడా నీతో తీసుకెళ్ళిపోవడానికి దండం పెడతాను. నీతో ఇంత రెడీగా ఉన్నాయేంటి? మన వాళ్ళందరూ వస్తున్నారు ఇలాగే. మనం ఇంట్లో ఏదైనా ఆర్కెస్ట్రా పెట్టుకున్నా బతకొచ్చు. ఇదే బెటర్. ఈ వాయిస్ ఎవరిది? హైపరాది గాడు వెనక వీధిలో అదో బతుకు. ఎక్కడ కూడా కాంపిటీషన్. ఇంకెక్కువ లేట్ చేసామనుకో. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. బాబు గారు నమస్కారం. మేడం గారు నమస్కారం అండి. నా పేరు పూటకొల్ల పుల్లారావు అని చెప్పి ఏదో అన్నార్థులకి ఏదో ఆకలి తీరుస్తూ ఉంటాం. డబ్బులు కాదండి, సర్వీస్. వాడు కడుపు నిండా తిన్నాడా, వెళ్ళాడా లేదా? సార్ రారా తొందరగా. వస్తున్నాను రా. అతిథి దేవో భవ, ఊరకే రారు మహానుభావులు. మా కాళ్ళ మీద పడతారేంటి సార్ మీరు? లేకండి. పెద్దవారు లేవండి సార్. ఏదో నడుము నొప్పి పెట్టి కింద పడుకున్నాను అంతే. ఎందుకు వచ్చారో తమరు చెప్పలేదు. 4 days అకామిడేషన్ కావాలి సార్. సిటీలో ఎక్కడ దొరుకుతా చెప్పండి. అయ్యో ఇక్కడ దొరుకుతుంటుంది కదండి. మరి ఇక్కడ మీరు ఉండాలంటే ప్రూఫ్లు కావాలి, ఫోటోలు. అయ్యో నెగిటివ్లు తీసుకోవండి. అది నెగిటివ్ కాదు సార్, మననే తీసాను చూడండి. అయ్యో ఇదిగో నా ఫోటో చూడండి. నా ఫోటో ఇది చూసారా ఎంత బాగుందో? ఇది అనమాట. మీరు తొందరగాను రెడీ అయిపోతే భోజనం పెట్టారు. ఆకలి ఎట్లన్నారా బాబు? తొందరగా వెళ్దాం. రండి కూర్చోండి. ఇదిగో మేము ఇక్కడ కూర్చుని తింటాం, మీరు మాత్రం మీ టేబుల్ మీద పెట్టుకు తినేయాలి. టేబుల్ ఎక్కడ ఉంది? అక్కడ ఓ పొట్ట చూసుకోలేదు. అన్నం పెట్టుకోండి, తర్వాత మీకేం కావాలో వేసుకోండి. ఇందులో ఏగబడిందండి. అయ్యో ఏ కనపడకుండా ఉండండి, నేను చిట్కా చెప్తాను కదా. ఏదో ఒకసారి కలపండి బాగా. ఇప్పుడు చూడండి ఏగపోయింది.
ఇందులో కలిసిపోయిందండి. కనపడలేదుగా. రే ఈ అన్నం తిన్నాడు మనల్ని. సరే నేను తినొచ్చు కదా. అయ్యో, మిత్రుడు తినకుండా మీరు ఎలా తింటారు చెప్పండి. అయ్యో, మాట్లాడితే అయ్యో అంటాడు. అన్నం పెట్టట్లేదు తిన్నాడు. పొట్టుకోవడానికి రాలేదమ్మా. పోటుకూర పుల్లారావు ఇంట్లో ఈ రోజు అకామిడేషన్. ఇప్పుడు అన్నం అయిపోయింది కదా, ఓ పని చేస్తా. ఏం చేద్దాం? వేడిగా ఫ్రెష్ గా రేపు పొద్దున్నే వండుతాను. అయ్యో, అప్పుడే అలా పడిపోతే ఎలాగా? భోజనం అన్నాక ఫినిషింగ్ పాన్ ఉంటుంది, అప్పుడు ఫినిషింగ్ బాగుంటుంది. అయితే క్యాన్సిల్. నెలకి వెళ్తాం కదా, అప్పుడు టిఫిన్ చేద్దాం. టైం 11 అయిపోయింది. పడుకున్నావురా? పద. ఆగాలి. ఎక్కడికి వెళ్తారు? పడుకున్నా సార్ లోపలికి వెళ్ళి. కుదరదుగా. అయ్యో, ఏంటి గించుకుంటాడు? ప్రాబ్లమా? ఏం లేదంటే తారడబ్బాడు. అయ్యో, ఇప్పుడు ఏంటంటే భోజనం అయిపోకుండా పడుకుంటూ పొట్ట వచ్చేస్తుందిగా. ఏం తిన్నావని పొట్ట వస్తుందండి? అయ్యో, ఏమైనా తిన్నావా? అయ్యో, అలా చేసుకో ఇది చేసుకో అన్ని చేసుకోవటం తెర తినేటప్పటికి. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలంటే మీకు ఎంటర్టైన్మెంట్ ఏంటంటే గేమ్స్, ప్లేయింగ్ కార్డ్స్. అయ్యో వెయ్యండి, వేద్దాం. కుర్రాళ్ళు తొందరపడిపోతున్నారు. మరీ డబ్బులు లేకుండా ఆడితే ఏం బాగుంటుంది చెప్పండి. అయ్యో, పని చేద్దాం. కొద్దిగా తగిలిద్దాం. సరే ఎంత చెప్పండి. ఎక్కువ వద్దు. మీరు ఒక 5,000, మీరు ఒక 5,000, నేను ఒక 5,000. సార్ నేను డ్రాప్ అండి. అయ్యో, ఏదో ఆడేద్దాంలారా. సరే ఓకే, పెట్టారుగా. ఏది ఒకసారి పూర్తిగా ఉంటుంది కదా అని నేను చెప్తున్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నారు చెప్పండి. 10 రోజులైందండి నేర్చుకుని. నేను 10 సంవత్సరాల నుంచి. అవునా? ఒకసారి చూస్తాను. ఏం కాదుగా. ఏం కాదు కదా, నేను చెప్తాను. అయ్యే, ఇప్పుడు వాడు ముక్క ఎత్తకుండా నేను చేస్తాను. అదేలా చెప్తానుగా. ఏమిటి ఒకసారి ఇలా చూడు. నీ ముక్క నేను ఎత్తాను. ఎత్తరా? ఇదేం చేసుకుంటారు? మీకు ఎందుకు ఈ మొక్క? కింద పడేసింది తీసి ఎత్తరు కదా. చెప్తానుగా. అది ఇది ఇప్పుడు నాకు అవసరం అన్నమాట. ఎత్తనని చెప్పారు కదా. ఇప్పుడు ఎత్తుతానని చెప్తాను కదా. నీకెత్తాను. అయ్యే, ఏమైంది? మీరు ఓడిపోయారు. ఇదిగో అన్నమాట. ఈ 5,000 నావి, ఈ 5,000 నావి. ఏజింగ్ లో ఉంది, ఇంకొక ఆట ఉంది కదా, ఇంకో 5,000. గురుగారు కూర్చోండి కూర్చోండి. రాత్రులు ఎక్కువ కూడా మేలుకుని ఆడుకోకూడదు బాబు. చూడు, ఇతని కంటి కింద చాటలు వచ్చేస్తున్నాయి, మీ కంటలోంచి రక్తాలే వచ్చేస్తున్నాయి. అయ్యే, నా డబ్బులు ఎలా ఇప్పుడు? ఎక్కడో దగ్గర ఇస్తారుండ్రా. ఏమండి, ముందే చెప్తున్నాను. ఇప్పుడు మనంతా పడుకోవాలన్నమాట. నువ్వు మా మధ్యలో పడుకుంటావా? తప్పదు కదండి. సరే పడుకోండి. ఇప్పుడు మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మన ఇంట్లో భోజనం చేసి పడుకున్న వాళ్ళకి నేను ప్రతిరోజు మంచి మంచి కథలు చెప్తాను. కథలంటే నాకు చిన్నప్పుడు నువ్వు విను. పొద్దున్న నాకు ఇంటర్వ్యూ ఉంది. మీరు దెబ్బలాడుకోకూడదండి. మీకు ఏ కథ కావాలి? లవ్ స్టోరీ కావాలా, యాక్షన్ స్టోరీ కావాలా, థ్రిల్లర్ స్టోరీ కావాలా, హర్రర్ స్టోరీ కావాలా, లేదంటే హిస్టారికల్ స్టోరీ కావాలా? ఐ లవ్ స్టోరీ. ఏజ్ని బట్టే అనుకున్నా. ఒక ఊర్లో ఒక పెద్ద జమీందారు గారు ఉన్నారు. అయితే ఆ జమీందారు గారికి 4 కొడుకులు ఉన్నారు. ఆ 4 కొడుకులకి ఆస్తి అస్సలు పంచలేదు. ఇలా అయితే జమీందారు గారు ఆస్తి పంచరు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఒకరోజు జమీందారు గారి దగ్గరికి వెళ్ళి కాగితం మీద ఆస్తి అంతా రాసేసుకుని సంతకం పెట్టు అన్నారు. ఆయన నేను పెట్టను అన్నారు. పెట్టను అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? కత్తి తెచ్చి బొట్టన వాళ్ళు చక్కగా. మరి జమీందారు గారు ఏమనలేదా? తల తీసేశారుగా. మీరు మరీ భయపడిపోతున్నట్టున్నారు. పడుకోండి, తర్వాత చెప్తాను. పడుకోండి. ఇది ఎలాగ మనల్ని అందించేలా లేడు. మధ్యలో పడుకున్న దగ్గర వెళ్ళిపోదాం. రేపు పడుకో. ఇంకొకసారి వాళ్ళ చిన్న అబ్బాయి దగ్గరికి. అయ్యో, మీరు పడుకోలేదా? అయ్యో, ఎక్కడ పడుకొని ఇచ్చారు? అయ్యో, అయ్యో. ఏమయ్యారా? తిన్నిచ్చావు. అయ్యో 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 అయ్యో
స్కిట్ అయిపోయింది.